అక్కడంతా ఫోన్ వైద్యం, నర్సులే వైద్యులు. వారం రోజుల్లో ఒక్కసారి వైద్యులు చూడని వైనం. బుచ్చిరెడ్డిపాలెం పీహెచ్సీలో సక్రమంగా వైద్యం అందడం లేదని బాధితుడు ఆత్మకూరు శ్రీనివాసులు తెలిపారు. బాధితుడి వివరాల మేరకు వవ్వేరు గ్రామానికి చెందిన ఆత్మకూరు శ్రీనివాసులు కాలు చిన్న దెబ్బతినడంతో వైద్యశాలకు వచ్చి అడ్మిట్ అయ్యారు. వారమైనా ఒక్క వైద్యులు కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సులు మాత్రమే వైద్యం చేస్తున్నారని అన్నారు. వారం రోజుల్లో చిన్నదిగా ఉన్న కాలుపుండు తగ్గాల్సింది పోయి మరీ పెద్దదైందని అన్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ 24 గంటల వైద్యశాలలో వైద్యులు సక్రమంగా ఉండడం లేదన్నారు. సమస్య వచ్చినప్పుడు వస్తున్నారని అన్నారు. ముంబై జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ వైద్యశాలకు క్షతగాతులను తరలిస్తూ ఉంటారు. ఈ వైద్యశాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని తొలుతగా ఇక్కడికే క్షతగాతులను తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ వైద్యశాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నూతన పరికరాలను ప్రారంభించారు. వైద్యశాలలో 3 కోట్లతో నూతన భవనం నిర్మించడం జరిగింది. అన్ని సౌకర్యాలున్నాయి, కానీ వైద్యుల నిర్లక్ష్యంతో సమస్యలు వస్తున్నాయి. అయితే ఇక్కడ స్వీపర్గా పనిచేస్తున్న ఆమె ఓపీలు రాయడం, ఫార్మసీలో మందులు తేవడం, సెలైన్లు పెట్టడం, ఇంజెక్షన్లు చేయడం విశేషం. ఘోరం తుమ్మింది పోయిన వారం. అది గవర్నమెంట్ హాస్పిటల్ నాది గొల్లేరు ఆటోపతి అనేది. మీరు నర్స్ అక్క మీరా? అక్క అక్క నర్సా మీరా? బయటికి పోతుంటుంది. వచ్చేటప్పుడు ఒక్క రవ్వు ఉంది, ఎక్కడికి వచ్చిన బాబు తిరిగిపోతుంది, బండ అయిపోతుంది, కాలు తినేస్తూ ఉంది. జాగ్రత్తనైనా కనపడలే, కాలు చూసిన వాళ్ళే లేదు. ఆడకపోతే కట్టు కడతాడు ఆయన. ఆ కట్టు కట్టుకొని వచ్చి కొనుక్కుంటే వీళ్ళు వచ్చి సెలైను ఇంజక్షన్ చేసిపోతుండ్రు. కాలు ఎట్టకుండా ఈయన చూసిన వాళ్ళే లేరు. నా పరిస్థితి బాగా అందుకని వెళ్ళిపోతుంది.